హాయ్ చిన్నారులు, రండి. మీరు వరుసగా కూర్చోండి, అల్లరి చేయొద్దు. మీకు ఈరోజు ఇంకో స్టోరీ చెప్తాను. అయితే అక్బర్ చక్రవర్తి తన పరిపాలనలో ప్రజలు అంతా అమాయకులని, రాజు ఆజ్ఞను ఆజ్ఞను జవదాటరని అనుకునేవాడు. ఆ మాటనే ఒకనాడు అక్బర్తో అంటాడు, బీర్బల్తో అంటాడు, మంత్రి బీర్బల్తో అంటాడు, ప్రజలు చాలా అమాయకులు, నేను ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తున్నారు తప్పకుండా అని అంటాడు. అనేసరికి అప్పుడు బీర్బల్ అంటాడు, ప్రజలు మీరు అనుకునేంత అమాయకులు కారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి, మనమంతగా అనుకునే అవసరం లేదు, కావాలంటే మీకు నిరూపించి చూపిస్తాను అంటాడు బీర్బల్. అంటే ఆ తర్వాత రాజు కొన్ని రోజులకు రాజ్యంలోని కొన్ని ఇండ్ల మధ్యన ఉన్న రోడ్లు వెడల్పు చేయాలనుకుంటాడు. ఆ తర్వాత కొన్ని మురికి కాలువలు తవ్వించాలి అనుకుంటాడు రాజు. అనుకొని రాజ్యం అంతా దండోరా వేయిస్తాడు. అన్ని ఇండ్ల మధ్యన రోడ్లు పెద్దగా చేయిస్తాను, ఆ తర్వాత మురికి కాలువలు తవ్విస్తాను, దానికోసమని మీరు మీ ఇండ్ల దగ్గర స్థలము ఎంత దానికి రోడ్డుకు కానీ దానికి వాడకానికి అవుతుందో దాన్ని కొలతలు వేయించి చెప్తే ఆ స్థలము మూల్యం చెల్లిస్తాను అని చెప్తాడు రాజు అక్బర్. చెప్పేసరికి ప్రజలు, మంత్రి కొందరు పనివాళ్ళని తీసుకొని పోయి అవి కొలతలను చేయించేసి అవి దేనికి ఎంత ఖరీదు వస్తుందో, ఏ ఇంటికి ఎంత ఖరీదు అవుతుందో అంత ఖరీదు లెక్కలేయించి రాజుకి ఇస్తాడు. రాజుకి ఇచ్చేసరికి ప్రజలంతా రాజు దగ్గరికి వచ్చి, మంత్రి గారు మా స్థలాలకు సరైన ధర కట్టించడం లేదు, వేల చాలా తక్కువ చేసి రాశారు, మాకు ఎక్కువ ధరం చెల్లించాలి అని చెప్పి రాజు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే రాజు వెడల్పు అవి రోడ్లు చేయిస్తాడు, ఆ తర్వాత కాలువలు తవ్వించేస్తాడు, వాళ్ళకు మూల్యం చెల్లిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ 2-3 నెలల తర్వాత రాజు, నేను ఇంటి పన్నులు వసూలు చేయాలనుకుంటున్నా, అయితే ఎవరిండ్లు ఎంతెంత ఖరీదు అవుతావో ఆ ఖరీదును వాటి నాకు లిఖితపూర్వకంగా పత్రాలు సమర్పించాలి అంటాడు రాజు. ప్రకటన చేయిస్తాడు, దండోరా వేయిస్తాడు. వేయించేసరికి అప్పుడు ప్రజలంతా ఏం చేస్తారంటే వాళ్ళ ఇల్లు చాలా చిన్నగా చేసి తక్కువ కొలతలతోటి పత్రాలు రాసి ఆ ఇంటికి తక్కువ ఖరీదు కట్టి రాజుగారికి సమర్పించుకుంటారు. సమర్పించుకున్న తర్వాత అది చూసిన రాజు అవాక్కైపోతాడు. నేను మొన్న రోడ్లే ఇస్తాను, నా కాలువలు తవ్విస్తాను, మురికి కాలువల కోసం తవ్విస్తున్నాను కదా, వాటికి నేను మీ స్థలం ఎంత పోతో దానికి మీరు ధర కట్టి మాకు రాసిస్తే మూల్యం చెల్లిస్తానని చెప్పినప్పుడేమో దానికి రేట్ ఎక్కువ ఇవ్వాలని చెప్పాడు గారు, రేటు ఎక్కువ చేసి లెక్కలు కట్టారు. ఇప్పుడేమో ఇంటి పన్ను కట్టాలి అన్నప్పుడు ఇంట్లకు ఒక్కొక్క ఇంటికి ఎంత ఖరీదు అవుతుందో దాని వెల ఎంతనో దాని మించి నేను ఇంటి పన్ను విధిస్తానని చెప్పినప్పుడేమో ఆ ఇంట్ల ధర చాలా తగ్గించి, ఇంటి విస్తీర్ణం తగ్గించి పత్రాలు సమర్పించారు. నిజమే, నేను బీర్బల్ అన్నమాట నిజమే, ప్రజలు అంత తెలివి తక్కువ వారు కారు, రాజాజ్ఞను పాలించరు, వాళ్ళ తెలివితేటలతోటి వాళ్ళు మంచిగానే సక్రమైన జీవితమే జీవిస్తారు. అంటే రాబడి తనకు డబ్బులు వచ్చే చోట ఓ రకమైన మాట, డబ్బులు కట్టవలసిన చోట ఓ రకమైన మాట ప్రజలది. అంటే వాళ్ళలో నిజాయితీ లేదు అనే మాట నిరూపణ అయింది ఇక్కడ. అక్బరు అప్పుడు రాజుతో చెప్తాడు, నేను మీకు చెప్పాను కదా, ప్రజలు మీరు అనుకున్నంత అమాయకులు గారు, వాళ్ళ తెలివితేటలు చాలా ఉంటాయి, వాళ్ళ తెలివితేటలతోటి వాళ్ళు బతకగలుగుతున్నారని చెప్పాను కదా రాజా, ఇప్పుడు మీకు అనుభవం అయింది కదా అని చెప్పి అక్బర్ని అడుగుతాడు బీర్బల్. ఈ నిజాన్ని నిరూపించిన బీర్బల్ను అక్బరు మనసారా అభినందించి బీర్బల్ తెలివితేటలకు మెచ్చుకుంటాడు. అయితే కొందరు నిస్వార్థంతో ఇట్లాంటి పనులు చేస్తుంటారు. ప్రజల్లో చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు, ఏ కాలంలో అయినా అది నడుస్తూనే ఉంది. సరే, ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.